తయారు చేసి తన పోలుకు చొప్పున మట్టితో తయారు చేసి తన జీవాయువుని ఊదాడు. ఆదాముకి సాటైన సహాయం భారీగా ఉండాలని ఆదాముకి గాఢ నిద్ర ఇచ్చి ఆదాము నిద్రపోతుండగా తన పక్కటి ఎముకని తీసి ఆ వెముకకి మాంసాన్ని పుజింపచేసి అవ్వను తయారు చేశాడు. వీళ్ళిద్దరిని ఆ తోటలో పెట్టి కాపలాదారులుగా వీడి జీవితం ఆ తోటలో ఉన్న పండ్లన్నీ తింటూ ఒక పండు మాత్రమే తినద్దని చెప్పాడు. ఈ పండు మంచి చెడులను తెలిపే పండు, దీని జోలికి మీరు రావద్దు అని దేవుడు తెలియపరిచాడు. వీళ్ళేం చేస్తున్నారంటే తోటలో పనులు చేసుకుంటూ ఆ తోటలో ఉన్న పండ్లన్నీ తింటూ చక్కగా వీడి సంసార జీవితం సాగిపోతూ ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు. పాటలతో దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ జీవితం చక్కగా కొనసాగుతున్న సమయంలో వీడింత సంతోషంగా ఉన్నాడు. వీళ్ళకి ఏదో ఒక సమస్య ఉండాలి అని అపవాదు వాడు తలంచాడు. చెప్పాడు కదా, పరలోక రాజ్యం నుంచి దేవుడి చేత త్రోసివేయబడిన లూసిఫర్ ఒకడు కనిపెట్టుకొని ఉంటాడు అందరికీ. ఎవరిని సాతాన్లోకి నడిపిద్దామా, ఎవరిని శోధనలోకి పెడదామా, ఎవరిని బలహీనతలకు పెడదామా అని ఆలోచించిన లూసిఫరు అవ్వను ఆశ్రయించాడు. అవ్వ, ఈ తోటలో పండ్లన్నీ దేవుడు తినమన్నాడు, మరి ఈ చెట్టు పండు ఎందుకు తినద్దు అన్నాడు అని అవ్వని అడిగాడు. అవ్వ, దేవుడు అయితే మాకు తినద్దని చెప్పాడంటే, కాదు, ఈ పండు తినడం వల్ల మీరు దేవుడు అంతటి వాడైపోతారు, ఆయనకున్నంత శక్తి బలాలు మీకు వస్తాయని దేవుడు తినద్దు అని చెప్పాడు. ఆమె వెంటనే స్త్రీ కదా, వెంటనే ఆలోచించి నిజమే నమ్మింది. దేవుడు మనకి ఎప్పుడో చెప్పాడు, స్త్రీ బలహీనమైన గడ్డమని. ఆమె వెంటనే నమ్మి ఆ చెట్టుకున్న పండును కోసుకొని తిని అంతటితో సరిపెట్టుకుందా తన భర్తకు కూడా ఆ పాపాన్ని పంచింది. దేవుడు ఏం చెప్పాడు, పాపాన్ని అతిక్రమిస్తే శాపం. దేవుడి మాట అతిక్రమించింది ఆమె, పాపం వచ్చేసింది. అంతకుముందు వాళ్ళకి పాపం అంటే తెలీదు, శాపం అంటే తెలీదు, వాళ్ళకి సిగ్గు అలాంటి ఏమీ తెలీదు. ఎప్పుడైతే దేవుని పండు తినద్దు అన్నారో, దేవుడు ఎప్పుడైతే పండు తినద్దని చెప్పాడో ఆ పండు తినటం వల్ల వీళ్ళకి పాపం అనేది తెలిసిపోయింది. దేవుడు సాయంత్రం పూట ఏదో తోటలోకి వచ్చి సంచారం చేసి వీళ్ళని పలకరించే సమయంలో వీళ్ళిద్దరూ ఒక చెట్టు చాటున దాముకొని ఉన్నారు. దేవుడికి తెలిసి ముందుగానే వీళ్ళు పాపం చేశారని. అప్పుడు ఆదాము, నేను చేయొద్దన్న పని మీరు చేశారు కనుక మీరు పాపం చేశారు, ఈ స్థానంలో ఉండటానికి మీకు అధికారం లేదు, నా మాట అతిక్రమిస్తే అది పాపము అని ఆ తోటలో నుంచి వాళ్ళిద్దరిని గింటెయ్యబడుతుంది. అప్పుడు మొదలైంది అందరికీ పాపం. ఆదాముతో పుట్టిన సంతానమే మనం, వాడు చేసిన పాపమే మనం చేస్తున్నాం. ఆ పాపం వల్లే ఈరోజు దేవుణ్ణి మనం మరణ శిక్ష దాకా తీసుకెళ్ళాము. అలా పాపం చేసి త్రోసివేయబడి ఆ పాపమే మనం కూడా చేస్తూ వెళ్తూనే ఉన్నాం, కానీ వెనక్కి తిరిగి చోట్ల. అలాగనే దేవుడిని సిలువ వేసాము. ఎలా వేసామంటే అందరూ అంటారు, ఏమంటారంటే దేవుడిని సిలువ వేసారు, కొట్టారని. ఆయన ఎవరు కొట్ల, ఆయన కొట్టే మనుషులు ఈ లోకంలో ఎవరు లేరు. ఎవరికన్నా అధికారం ఉన్నా ఆయన లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన జన్మనిస్తే పుట్టిన వాళ్ళు మనం. ఆయన కొట్టే అధికారం ఎవరికి ఉంది? తను తానే తన శరీరాన్ని ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి తను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడంటే, నువ్వు నేను చేసిన పాపం కోసం. ఆ పాపం పోవాలంటే ఆయన రక్తము కార్చాల్సింది. దేవుడు ఈ లోకానికి రాకముందే లేఖనంలో నెరవేరబడ్డాయి. ఎలా నెరవేరబడ్డాయి? ఈ లోకానికి మానవ రూపంలో ఒక సర్వశక్తిమంతుడు వస్తాడు, ఆయన సిలువ వేయబడుతుంది, ఆయనకి కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టబడతాడు, సిలువలో మరణిస్తాడు. ఆనాడు దేవుడు ఈ లోకానికి రాకముందే అది లేఖనాల్లో నెరవేరబడింది. అవే జరగాలని రాసింది. అలాగే ఇప్పుడు కూడా అలా జరగబడుతుంది. మొదటిగా ఆయన సిలువ వేసినప్పుడు ఆయనకి కిరీటాన్ని పెట్టారు. కిరీటం ఎందుకు పెట్టారంటే, శాప
పోయబడింది. మనం చేసే పాపం శాపం తల మీద పోయబడింది కనుక ఆ కిరీటాన్ని తల మీద పెట్టి కొట్టినప్పుడు ఆ రక్తం కారి మనకున్న పాపం శాపం అనేది పోయింది. చేతులకి మేకులు కొట్టారు. చేతులకు మేకులు ఎందుకు కొట్టారంటే మనం ఈ చేతులతో ఎన్ని పాపాలు చేసాము. అన్యాయంగా ఒకరిని కొట్టుండొచ్చు, చేతులతో అన్యాయంగా ఒకరి సొమ్మును మనం దొంగిలించుండొచ్చు, అన్యాయంగా పరాయ స్త్రీని మనము తాకి ఉండొచ్చు, అన్యాయంగా మనం వివాహం జరగక ముందు కూడా ఒక స్త్రీని పట్టుకొని పాపములో మునిగి ఉండొచ్చు. అలాంటి పాపాలన్నీ పోవాలని యేసయ్య చేతులకి మేకులు కొట్టించుకున్నాడు. కాళ్ళకు కూడా మేకులు కొట్టారు. కాళ్ళకి ఎందుకు మేకులు కొట్టారంటే మనము తిరగరాని స్థలాల్లో తిరిగి ఉండొచ్చు, తప్పుడు నడకలు నడిచి ఉండొచ్చు, ఒక స్థలానికి మనం వెళ్ళకూడదంటే వెళ్ళుండొచ్చు. అలాంటి పాపం మన కాళ్ళకి ఉంది కనుక ఆ పాపం పోవటానికి యేసయ్య కాళ్ళకి మేకులు కొట్టడం ద్వారా ఆ కారిన రక్తము మన కాళ్ళకున్న పాపాన్ని కడిగి వేయబడింది. ఇన్ని చేసి కూడా మళ్ళీ లాస్ట్లో వదిలేశారా, గుండెల్లో బల్లెంతో పొడిచారు, తన డొక్కలో పొడిచారు. అంటే ఆ డొక్కలో పడటం వల్ల రక్తము నీరు కారింది. మన హృదయం ఎలాంటిది? ఘోరమైన వ్యాధి గల హృదయం అంది, కఠినమైన హృదయం. మనం హృదయంలో ఒకటి అనుకుంటాం, బయటకి ఇంకొకటి మాట్లాడతాం. ఏమ్మా విజయమ్మ బాగున్నావా అంటాం, బాగున్నానక్క అంటది. పక్కకి వెళ్ళి పాస్టర్ సంగతి మీకు తెలుసా, ఆమె ఎలా ఉంటుందో తెలుసా, అలా సుజాతమ్మ ఎలా ఉంటుందో మీకు తెలుసా, నాకు తెలుసు అనుకోవటం పాపమే కదా. ఒకరి గురించి చెడుగా అనుకోవటం పాపం. అది మన హృదయంలో ఉంది. మన హృదయంలో పాపం మురికి పోవాలంటే శుద్ధమైన హృదయముగా ఉండాలని దేవుణ్ణి అదే గుండెల్లో పడటం వల్ల ఆ రక్తం కారి మన హృదయము శుద్ధీకరించబడింది. ఇన్ని చేస్తూ కూడా సిలువలో వేలాడుతూ ఆయన కింద ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు ఎరుగురు కనుక వీరిని ఇంకా క్షమించమని అంటున్నాను. నాకు ఇచ్చిన మాట అదే. మొదటి మాట లూకాసు వార్త 23:34 వచనం చదివి వినిపించండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వెరుగును కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలమ్మా. ఏం చెప్తున్నాడు? సిలువలో కూడా రాత్రంతా శ్రమ పడ్డాడు. ఉదయకాలం 9 నుంచి 12 గంటల వరకు కూడా సిలువలోనే ఉన్నాడు. ఆయన్ని కాళ్ళతో కొట్టారు, మొహాన ఉమ్ము వేశారు, ఆయన చిత్రహింసలు కొడితే శరీరంలో ఉన్న కండ అంటే మన వీటి మీద కొట్టినప్పుడు కండలుగా ముక్కలుగా పడిపోయిన రక్తం కారుతున్నా అప్పుడు కూడా ఏమంటాడు, మనమైతే ఏమంటాం, ఒక చిన్న మాట అన్నా కూడా ఓర్చుకోలేము మనం. ఆ మాట ఎప్పుడు సమయం వస్తుందా, ఆ మాటకు మనము ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వాలా అని ఎదురు చూస్తుంటాం. కానీ దేవుడైతే అలా అనుకోరా. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎదురు కనుక వీరిని ఇంకా క్షమించమనే అంటున్నాడు. మనమైతే అలా అంటామా? అనము. మనకు దేవుడు మాదిరిగా ఉన్నాడు, మీరు ప్రతి విషయంలో క్షమించాలి అని. ఇప్పుడు మన భార్యను మనం క్షమించగలుగుతున్నామా? క్షమించట్లా. భర్తను మనం క్షమించగలుగుతున్నామా? క్షమించట్లా. బిడ్డలను క్షమించగలుగుతున్నామా? ఏ విషయంలో కూడా మనం క్షమించలేకపోతున్నాం. అలా క్షమించాలనేదే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనం ఎప్పుడైతే క్షమించి మన కుటుంబం మనం బాగుంటాం. సమూహంలో కూడా ఒకవేళ ఒక మాట అన్నారనుకో మనం ఓర్చుకోలేము. ఇప్పుడు ఇద్దరు విశ్వాసాలు ఉన్నారనుకోండి, వాళ్ళు చక్కగా దేవుడు మందిరానికి వస్తూ ఉంటారు. ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ ప్రార్థన పెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న మాట వచ్చింది అనుకో, ఒక మాట వచ్చిన వెంటనే మనం ఓర్చుకోలేము. అతను మనం వేరు చేసేస్తాం. అదే మనకు దేవుడు నేర్పుతున్నాడు. ఒక మాట అన్నప్పుడు మనం ఓర్చుకొని సహించుకోవాలి, క్షమించాలి. నీకు సాధ్యం అంటే ప్రార్థన చేయి, అతని కోసం మారేదానికి మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకుండా అతను మనం క్షమించకుండా మనం మందిరానికి వచ్చినా, పాటలు పాడినా, ఆరాధన చేసినా ఏది కూడా ఫలితం ఉండదు. ఫలితం ఉందా తట్టుగా చేయాలంటే ఇప్పుడు 7 మాటలు అందరూ చెప్తారు కదా,
అవన్నీ మనం గ్రహించాలి. గ్రహించినప్పుడే మనం నిజంగా దేవుడి సన్నిధిలో ఉన్నాము, దేవుడిని చెప్పిన మాటలు వింటున్నాం, దేవుని అనుసారంగా నడుస్తున్నాము, ముందుకు వెళ్తున్నాం అనేది మనకి బాగుంటుంది. దేవుడు సిలువలో ఆయన ఎందుకు రక్తం కాచాడంటే, నువ్వు నేను చేసిన పాపం, ఈ పాపం వల్ల మనం ఎక్కడికి వెళ్తాం? చెప్పండి అమ్మా. నరకానికి వెళ్తాం. నేను చెప్పాను, నీకు ఇష్టం లేదా? ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మన పాపాలు కడగబడాలి, మన హృదయానికి పట్టిన మురికి పోవాలి. మన హృదయంలో ఉన్న కఠినమైన హృదయం బాగుండాలంటే అది కడగబడాలి. అది కడగబడాలంటే ఏం జరగాలి? శుద్ధమైన రక్తం చేత మన పాపాలు కడగబడాలి. అలా శుద్ధమైన రక్తము కావాలంటే ఎవరి దగ్గర ఉంది? జంతువుల దగ్గర లేదు, మనుషుల దగ్గర లేదు. అది మన యేసయ్య దగ్గర మాత్రమే ఉంది. అందుకే ఆయన సిలువ వేయబడ్డారు. ఆయన సిలువలో కూడా అనొచ్చు, ఈ ఈ మనుషులందరూ నశించిపోదురు కాక, కూలిపోదురు కాక, ఎన్నో మాటలు దూషించవచ్చు దేవుడు. కానీ దేవుడు అలా అనలా, మౌనం వహించి వాడు ఎన్ని మాటలు అన్నా, కొట్టినా తిట్టినా బాధను ఓర్చుకున్నాడంటే నీ కోసం నా కోసం. మనలో ఉన్న పాపం, మనలో ఉన్న మురికి, మనలో ఉన్న వ్యభిచారం, మనలో ఉన్న దొంగతనాలు, మోసాలు అన్నీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? నరకానికి వెళ్తాయి. ఈ నరకానికి పోకుండా ఉండాలంటే ఆయన రక్తం కార్చాలి. ఆ రక్తం ద్వారా మన పాపాలు కడగబడాలి. కడగబడాలంటే ఆ రక్తం ఎవరిలో ఉంది? యేసయ్యలో మాత్రమే ఉంది. అందుకే ఆయన సిలువ వేశారు. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకిని, మన బిడ్డలకి, మనం చేసిన పాపాలని తొలగిపోవాలని మన కోసం అంత శ్రమను అనిపించాడు. నువ్వు నేను కూడా కుటుంబ విషయం కానీ, సంఘం విషయం కానీ, ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు మొదట మనకు ఉండాలి. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను నేను. ఇప్పుడు మన దగ్గర 500 రూపాయల నోటు కానీ, 1000 రూపాయల నోటు కానీ ఉందనుకున్నాను. ఆ నోటి మీద ఎవరి బొమ్మ ఉంటుంది? గాంధీ తాత బొమ్మ ఉంటుంది. ఎందుకు ఉందా అలా? ఆయన బొమ్మ ఇంకెవరి బొమ్మ అని ఉండొచ్చు కదా, జగన్ బొమ్మ, లేకపోతే మోడీ బొమ్మ, ఎవరొకరి బొమ్మ ఉండొచ్చు. కానీ ఎందుకు లేదు? ఆయన్ని గాంధీ తాత మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. గొప్ప యుద్ధ వీరుడు ఆయన. యుద్ధాన్ని జయించి మనకి స్వతంత్రంగా ఈరోజు మన స్త్రీలు కానీ బజార్ల మీద ఏ టైంలో ఆ టైంలో తిరుగుతున్నామంటే మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆయన. స్వతంత్రాన్ని ఇచ్చాడు అంటే మనం స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. అప్పుడు ఆ కాలంలో అయితే మనం స్వేచ్ఛగా తిరిగేది లేదు. మనకంటూ ఒక స్వతంత్రం ఇచ్చి మన ప్రపంచం మన జీవితం ఒప్పగించి ఆయన చనిపోయాడు కనుక ఆయన బొమ్మని ఆ యొక్క 500 రూపాయల కాగితంలో కానీ 2000 రూపాయల కాగితం ఆయన బొమ్మ ఇచ్చారు కాబట్టి ఆ నోటికి విలువ. ఆ బొమ్మ లేకపోతే ఆ నోటికి విలువ లేదు. అలాగనే నీ హృదయంలో పట్టిన మురికి పోవాలంటే, నీ హృదయంలో పెట్టిన కరుణ కట్టిన హృదయం కడగాలంటే ఆయన రక్తంతో కడిగితేనే కానీ నీ హృదయానికి విలువ. అలా మనందరం జీవించగలుగుతామా? మీరందరూ జీవించాలని ఇష్టపడుతున్నారా? చెప్పండి. సాధ్యమైతే ఈ మధ్యకాల సమయంలో ఇంతవరకు చేసిన పాపం ఒకటేయ్యా, ఇక నుంచి మేము ఎలాంటి పాపము చేయము, మేము ఎలాంటి అబద్ధాలు ఆడము, మోసం చేయము, ఒకరి నుంచి ఒకరుగా చెడుగా మేము ఉచ్చరింపము అని మీరు కానీ నిజంగా మనసు అనేది ఉంటే, నేను మాట్లాడే తప్పు అయితే మీరు నన్ను ఏమైనా అనుకోండి. అంత బాధ అనిపించాడు నీ కోసం నా కోసం మన యేసయ్య. ఈరోజు ఎంత వాక్యం వింటా కూడా తప్పులు చేస్తుంటే మేము కళ్ళతో చూస్తుంటే మాకే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. మరి నీకెందుకు అనిపించట్లేదు? ఈరోజు ఆయన అంత కరుణామూర్తి, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన ఎందుకు శ్రమను అనిపించాలి? తెలిసి తప్పు చేయొచ్చు, తెలియక తప్పు చేయొచ్చు, తెలిసి తప్పు చేయకూడదు కదా. చేసి ఒకవేళ ఉంటే దేవుడి దగ్గరకు వచ్చి తన తప్పు ఒప్పుకోవాలి, ఇక నేను చేయనా అని కూడా మళ్ళీ చేశామంటే మనకి శ్రమను రావా? మరణంచు దాకా వెళ్తాం మనం. ఎందుకు వెళ్తాం? తెలిసి చేసిన తప్పుని. తెలిసి చేస్తే దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ లేదు. ఈ ఉదయకాల సమయంలో మనందరూ మంచి మనసులో మంచి హృదయాలతో వెలగాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచబడినాక ఆమె
అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఆమె ఆ రోజుల్లో రోమ సామ్రాజ్యంలో శిలువ వేసే ఒక శిక్ష ఉంది. అది ప్రభు అయిన క్రీస్తు పుట్టక ముందు, అలాగే పుట్టిన తర్వాత, అలాగే చనిపోయిన తర్వాత కూడా శిలువ శిక్ష రోమ ప్రభుత్వం ఉంది. అయితే రెండవ మాటగా ఆశ ఇద్దరు అపరిశుద్ధుల మధ్యలో మన ప్రభు అయిన పరిశుద్ధులు కూడా అనీతిమంతుల మధ్యలో నీతిమంతుడైన మన ప్రభువుగా శిలువ వేయబడ్డాడు. రోమా సామ్రాజ్యం చట్ట ప్రకారం ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా వ్యభిచారం చేస్తే, ఎవరైనా కుయుక్తులు చేస్తే శిలువ శిక్ష ఉంది. ఆడ వేస్తున్న శిక్షల్లో ప్రధానమైనది ఒక శిలువ శిక్ష. ఆ శిక్ష ఘోరం అనేది వేరే శిక్ష లేదు. అంత కుయుక్తమైన శిక్ష అంతకంటే మించింది ఇంకా లేదు. అయితే దేవుడు లేఖనానుసారంగా ఆ శిక్షలో శిలువ వేయబడ్డాడు. అయితే ఇద్దరు అవినీతి మంతుల మధ్య ఒక పరిశుద్ధుడు శిలువ వేయబడ్డాడు. ఏ పాపము లేదు, పరిశుద్ధునికి ఏ పాపం లేదు. కానీ అపరిశుద్ధ మధ్యలో దేవుడు శిలువ వేయబడ్డాడు. మార్కు సువార్త 15:32 ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు. అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించింది. ఇద్దరు దొంగలు వాళ్ళు చేసిన నేరం కొరకు అప్పుడే యేసు ప్రభు శిలువ వేయబడిన రోజే పట్టబడ్డారు. వాళ్ళు చేసిన అఘాయిత్యాలు, వాళ్ళు చేసిన దొంగతనం గురించి. వాళ్ళు ఇద్దరు బందిపోటు దొంగలు. వారిద్దరూ ఒకరే పాపం చేస్తున్నారు. ఒకడు పాపం చేయదని మనందరము ఇంతకుముందు అనుకున్నాం, కానీ ఇద్దరు పాపం చేస్తున్నారు. అందుకే ఈ వాక్యం చదువుతుంది. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించింది. అంటే ఇద్దరు కూడా దేవుణ్ణి నిందించారు. అలాగే మత్తయి సువార్త 27:44 అధ్యాయం. సో ఆయనతో కూడా శిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించింది. అలాగే అంటే పైన 38వ వచనం నుంచి చదువుకున్నాం. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా శిలువ వేయబడింది. ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు తరచుచు, దేవాలయం పడగొట్టి 3 దినములో కట్టుబడా నిన్ను నీవే రక్షించుకును, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద దిగుమని చెప్పుచు ఆయన దూషించింది. అలాగనే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించింది. వీరు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడే శిలువ మీద నుండి దిగినేడలా వారిని నమ్ముతాము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును, నేను దేవుని కుమారుడని చెప్పిన కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించమని చెప్పింది. ఆయనతో కూడా శిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించింది. శిలువ వేయబడిలో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకరు వారి పేర్లు బైబిల్లో రాయలేదు, కానీ చరిత్ర ప్రకారం రాశారు. నాకు పూర్తిగా తెలీదు, క్షమించండి. అయితే ఒక దొంగ దేవుడితో అంటున్నాడు,
కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోవడంలో ఆయనతో కూడా సిలువేడు. ఆ మార్గం ఏడుచుండగా తలదూపి దేవాలయంలో పడగొట్టి 3 దినంలో కట్టు వారిని నీవే రక్షించుకోమని ఇతరులు అంటూ ఉంటుంటే, అలాగే శాస్త్రులు ప్రధానులు వాళ్ళందరూ కూడా నువ్వు సిలువ వేయబడినావు, నిన్ను నువ్వు రక్షించుకొని ఆ సిలువ మీద నుంచి దిగి మమ్మల్ని రక్షించు అని ఆ దొంగలు అంటున్నారు. ఇద్దరు అంటుంటే, అయితే ఒక దొంగ ఏమో పాపముతోనే చనిపోయాడు. అతను మారు మనిషి లేదు, ఆ పాపంతోనే చనిపోయాడు. అలాగే రెండో దొంగ మటుకు అతను దేవుని వైపు చూసి దేవునితో మాట్లాడిన మాటలు బట్టి అభిప్రాయం మార్చుకొని పాపము నుంచి విడిచిపెట్టి పరిశుద్ధంగా చనిపోయాడు. కానీ 3వ వాడు మన ప్రభువైన క్రీస్తు. ఆయన కొరకు మనందరి పాపముల కొరకు మనందరి శాపముల నిమిత్తము అతను పరిశుద్ధుడిగా మన పాపల నిమిత్తం చనిపోయి మనల్ని జీవింపజేశాడు. దేవునికి కృతజ్ఞత స్తుతులు. అయితే మొదటి దొంగ అయితే లూకా సువార్త 23:39. వేలాడుతున్న నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకున్నాను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. చాలా వేలాడదీయుతున్న ఒకడంటే ఆ మారు మనుషు లేని వ్యక్తి. అతను చీకటి బంధకాల్లో పట్టి ఉన్నాడు. అతను చనిపోయినాడు, చీకటి మత్తులోనే చనిపోయాడు, పాపములోనే అతను ఉన్నాడు. అయితే రెండవ వాడు మాట్లాడుతున్నాడు. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటే, రెండవ విధంగా దేవుని మాటలు విని భయపడ్డాడు, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. సిలువలో దేవుడు వేలాడదీస్తున్న సమయంలో అనేక మంది మనలాంటి చిన్నవాడు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అయితే ప్రధాన యాజకులు దూషిస్తున్నారు ఎవరిని? ప్రభువైన క్రీస్తుని దూషిస్తా కూడా ఈడు అనేక మందిని రక్షించాడు, అనేక మందిని కాపాడాలని అక్కడ పాజిటివ్గా కూడా చెప్తా ఉన్నారు. అవన్నీ వచ్చి రెండవ దొంగ శిలువలో పడిపోతూ ఉన్నాయి. అంటే ఇంత శిక్షిస్తున్నా కానీ ఏమి పలకలేదు అని రెండవ దొంగ ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడే మనలాంటి వారు కూడా ఏమంటున్నారు? కుంటి వారిని రక్షించాడు, కుష్టి వారిని బ్రతికించాడు, ఉరిగిపోయిన స్త్రీని లేవనెత్తాడు, అలాగే కుష్టి వారిని కాపాడాడు, ఆ వ్యభిచారాన్ని మార్చాడు. అలాగే ఇశ్రాయేలు రాజ్యంలో దేవాలయం ముందు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ముట్టి స్వస్థపరిచాడు, కాపాడాడు. అన్నీ ఈయన మాట్లాడుకుంటుంటే ఆ రెండవ దొంగ శివుడు పడుతూ ఉంటే అప్పుడు ఈ వాక్యం వచ్చింది. ఏ వాక్యం? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వానికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీ రాజ్యములోనికి వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. అప్పుడు చనిపోయేటప్పుడు కూడా ప్రభువైన క్రీస్తు ఈ మాట కోసమే సిలువలో ఆ యొక్క దొంగని నేను రక్షిస్తాను, ఆ ఆత్మని నేను కాపాడుకుంటాను, నేను చనిపోయేటప్పుడు ఆ ఆత్మని ఆ పరలోక రాజ్యానికి నేను తీసుకువెళ్తాను, అతను ముందోడే తెలుసు, పరిశుద్ధుడు, నమ్మదగిన కూడా అతనికి తెలుసు. ఈ మాట కోసమే నేను ఎంతవరకు ఉన్నానని దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు. ఆ మాట వచ్చిన సమయంలో ఈ మాట అంటాడు, అప్పుడు మనకైతే ఇది న్యాయమే, మనకు చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాను, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నా రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. అందుకు ఆయన
ఆయనతో నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాడు. అయితే ఒకటి చనిపోతూ ప్రభు అయిన క్రీస్తు ఒక ఆత్మను రక్షించుకొని వెళ్ళాడు. పరలోక రాజ్యం తనతో వెంట పెట్టుకొని వెళ్ళాడు. కానీ ఈ లోకంలో మనము ఎన్ని ఆత్మలు సంపాదిస్తున్నాం, ఏ సువార్తకు వెళ్తున్నాం, ఎక్కడ పరిశీలన చేస్తున్నాం, అది మనం గమనించాలి. అందరూ సహకరించాలి. సిలువలో చనిపోయేటప్పుడు దేవుడు ఒక ఆత్మను తీసుకోకపోతే మనం మనుషులుగా ఈ లోకంలో ఏ ఆత్మ మనం తీసుకెళ్ళాలి, ఏ ఆత్మను నడిపించాలి, ఏ ఆత్మతో మనం మాట్లాడాలి. సువార్తకి పోవట్లేదు, మనకేమో కాళ్ళు ఎత్తులా వెళ్ళొచ్చలే అనుకుంటే దేవుడు మన కొరకై చనిపోయేవాడు కాదు. దేవుడు చూడొచ్చునా అంటే దేవుడు మన కోసం సిలువలో చనిపోయాడు కాదు. మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం దేవుడు సిలువలో రక్తం కార్చాడు. మన కొరకు ఎన్నో బాధలు పడ్డాడు, మన కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు. అయితే మనం దేవుడు చేసిన దానిలో 100% దేవుడు చేస్తే కనీసం 1% కూడా మన దేవుడికి చేసిందే లేదు, చేయలేము కూడా. కానీ దేవుడి మీద విశ్వాసం కలిగి మనం అందరం మీరు కూడా దేవుడితో విశ్వాసంతో నడుచుకోగలిగి ఈ వార్తను దేవుడు దీవించిన దాకా.